రాజేందర్ గారు, జూబ్లీహిల్స్ ఫలితం అంటే రెండు నాకేంటంటే, ఒకటి బీజేపీ మంచి ఓటు బ్యాంక్ వచ్చినా గెలిచినా బీజేపీకి ఊపు వస్తుందని ఒక చర్చ, బీఆర్ఎస్ గెలిస్తే తప్ప ఇక బీఆర్ఎస్ ఉనికే ఉండదు, ఇక్కడ ఓడిపోతే బీఆర్ఎస్ పని అయిపోయిందని ఒక చర్చ, రెండోది మూడోది ఇంక అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి ప్రమాదం అని ఒక చర్చ. ఒక సీనియర్ పొలిటీషియన్గా గత ఉప ఎన్నికలు ఇవి ఇంత అంటే ఒక నాయకత్వం ఒక పార్టీని ఇబ్బంది పెట్టే అంత చర్చలు జరగలేదు అప్పుడెప్పుడు, అంటే మీ హుజరాబాద్ ఎన్నిక తప్ప ఏది అంత కాలేదు. ఎలా చూస్తారు దీన్ని? వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, న్యాచురల్ వాళ్ళ సిట్టింగ్ సీట్ ఉంది. అవును, వాళ్ళ వైఫ్నే పెట్టిండ్రు, సిట్టింగ్ సీట్ కాబట్టి ఆయన చనిపోతే వైఫ్ని పెట్టిండ్రు కాబట్టి సానుభూతి పనిచేస్తుందని రకరకాల దాని మీద ఆశ వాళ్ళు ఉన్నారు. అవును. రెండో ఆశ వాళ్ళకి ఏముందంటే, ఇప్పుడు మా సీట్ కూడా మేము గెలవకపోతే ఇప్పటికే పతనమవుతున్న మా పార్టీ మరింత పతనమయ్యేటువంటి ఆస్కారం ఉంది, రేపు మా చేతికొచ్చే ఆస్కారం వాళ్ళకు ఉండొచ్చు. రెండోది, జనరల్గా బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మీకు తెలుసు అధికార పార్టీ ఆనాడైనా ఈనాడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. అధికార పార్టీ అంటే గట్టి గెలిచి తీరాలి, అనేక రకాల అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అక్కడ గెలవకపోతే తన మీద విజృంభిస్తున్న శక్తులు ఏవైతున్నాయో రేపు రెట్టింపు విజృంభణ జరగవచ్చు, రేపు అయినా నాకు హైకమాండ్లో నెగిటివ్ కావచ్చు అని భావన ఆయన. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీకి బై ఎలక్షన్లలో పాల్చి ఉండాలి కాబట్టి ఆ కొట్టాడు ఆయన కొట్టాడు. ఇప్పుడు మేము మాది సానుభూతితోటి కొట్టాడేది కాదు, మేము లేకపోతే రేవంత్ రెడ్డి లాగా మాకేమో వచ్చేది కాదు. కాకపోతే ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ అంటే, ఈ రెండు పార్టీలు విఫలమైపోయినాయి, బీజేపీకి అధికారం వస్తే మంచిగుండు, బీజేపీ కొట్టిస్తే మంచిగుండు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ జూబ్లీహిల్స్లో 100% పడుతుందా అంటే చెప్పలేడు. కానీ మొత్తం మీద అయితే యువకులలో, వ్యాపార వర్గాలలో, పేద వర్గాల్లో మాత్రం మోడీ గారన్న ఇష్టం ఉంది, భారతీయ జనతా పార్టీ అనే ఇష్టం. ఎవరికి మీతో ఎవరితో పోటీగా అనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడున్న వాతావరణంలో? ట్రయాంగిల్ పోటీ ఉంది ఇక్కడ, ట్రయాంగిల్ ఫైటే ఉంటుంది. రాజేందర్ గారు, ఇంతకుముందే మీరు గత ఇంటర్వ్యూలో నాతో కవిత పార్టీలో ఉన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, కవితకి కేసీఆర్కి అతకదు, ఆయనతో ఒక్కసారి చెడిందంటే బయటకు పోవాల్సిందని మీరు ఎప్పుడో కవిత పార్టీలు ఉన్నప్పుడు చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఆమె బయటకు వెళ్ళిపోయారు, బీసీ నినాదం ఎత్తుకున్నారు, బీసీ పార్టీ అని పెడతామంటున్నారు. ఆమె పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది, ఆమె ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయాలపై రానున్న ఎన్నికల్లో ఏమన్నా ఉంటుందా? ఆమె గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళకి ఏం సంబంధం అండి బీసీల గురించి. నేను పాలసీగా చెప్పిన, కేసీఆర్తో ఒకసారి చెడింది అంటే మళ్ళీ అతకదని చెప్పారు, అదే జరిగింది. నరేంద్ర ఉదాంతం ఒకటి, విజయశాంతి ఉదాంతం మాది ఒకటి, రేపు ఇప్పుడు కవితది ఒకటి, రేపు ఇంకెవరు పోతారో తెలియదు. కానీ అతకదు. తాత్కాలికంగా ఏమైనా అతికినట్టు కనబడ్డా, తాత్కాలిక అవసరాల కోసం కలిసి ప్రయాణం చేసిన, దీర్ఘకాలికంగా మాత్రం ప్రయాణం చేయలేదనేది చారిత్రక సత్యం. అది బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు గెలిచినా వాళ్ళ కుటుంబం ముఖ్యమంత్రులు అయితే తప్ప ఇంకొక కులమైన కానీ ఇంకొక వ్యక్తి కానీ ముఖ్యమంత్రి ఆస్కారం ఉంటుంది. అది మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో వాళ్ళు అవుతారు, లేకపోతే వాళ్ళ కొడుకు అవుతారు, లేదా మళ్ళీ ఇంకా మనమడి అవుతారు కావచ్చు, కానీ వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉందా చెప్పండి? జాతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలలో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా గెలవలేదు. గెలిచిన పార్టీ ఏమైనా ఉంది, 40 అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేరుకేమో మాది ఎస్సీల బీసీల పార్టీ, ఎస్టీల పార్టీ అని చెప్పుంటారు కదా. మరి ఎందుకో 50 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నారు. 50 ఏళ్ళు అధికారం ఉండగా కూడా మరి ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రికి అర్హత లేదా? ఒక బీసీ ముఖ్యమంత్రి చేసేటువంటి అది లేదా చెప్పండి? ఇవాళ అధికారం లేనప్పుడు మాట్లాడడం వేరు, అధికారం ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. చెప్పే మాటకి చేసే పనికి పొంతన లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారం రాలేదు, కానీ మొట్టమొదటిసారిగా స్వయంగా మోడీ గారు ఎల్బీ స్టేడియంకి వచ్చి ఇన్నేళ్ళుగా ఇన్ని పార్టీలకు అధికారం ఇచ్చిండ్రు, ఒక బీసీ ముఖ్యమంత్రి చేయలేదు, మాకు అధికారం ఇవ్వండి, మేము ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఫెయిల్ అయింది కదా నినాదం. మీకు ఇయ్యలే కదా, మీకు ఓట్లు వేయలే కదా జనాలు. ఒక మాట చెప్పాను, మేము అప్పటికే అంటే డిసిషన్స్ ఎప్పుడు కూడా సక్సెస్ దేని మీద ఆధారపడి, టైమ్లీ డిసిషన్, కరెక్ట్ డిసిషన్, నమ్మకం కూడా రావాలి. మీరు ప్రకటిస్తే మీ హామీ మీద నమ్మకం జనానికి రావాలి కదా. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏం చేశారు రాజేందర్ గారు? బీసీ ముఖ్యమంత్రి అని నినాదం ఇచ్చి ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన మీరు అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని చేశారు ఫస్ట్, తర్వాత రామచంద్రరావుని చేశారు, ఫ్లోర్ లీడర్గా కౌన్సిల్లో ఒక రెడ్డిని చేశారు, అసెంబ్లీలో ఒక రెడ్డిని చేశారు, మహేశ్వర్ రెడ్డిని, ఇలా అందరినీ చేసుకొని మేము బీసీ ముఖ్యమంత్రి అంటే జనం నమ్ముతారా మిమ్మల్ని? ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి నినాదం కంటే ముందే కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు, తర్వాత రామచంద్రరావు గారు నినాదం తర్వాత, అంటే వీళ్ళు కూడా బీసీ
పీసీసీ చీఫ్ని మేము బీసీగా చేసామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు అధ్యక్షుడిని కూడా చేయలేదని విమర్శ కదా. అలాంటి దానికి ఏమైనా చెక్ పెట్టడానికి ఆలోచన ఏమైనా ఉందా? కనీసం అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో ఫ్లోర్ లీడర్లు మార్చడము ఇవ్వడము అలాంటి ఇవన్నీ అక్కర్లేదు. ముఖ్యమంత్రి మాత్రం బీసీ. దానివల్ల మా కమిట్మెంట్ ఏదో దెబ్బతిన్నదని మీలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే నేను మాట్లాడలేదు. కానీ 100% భారతీయ జనతా పార్టీ సామాజిక సమతుల్యత పాటించే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, ప్రజల అభిప్రాయాన్ని అర్థం చేసుకొని ఆచరించే పార్టీ మా పార్టీ. మీ పార్టీలో కొంతమంది కేసీఆర్తో టచ్లో ఉన్నారని, లేకుంటే కాంగ్రెస్ నేతలు బీజేపీతో ఉన్నారని, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఇలాంటి చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. అది నిజంగా అలాంటి అవకాశం భవిష్యత్తులో ఎన్నికల్లో అలయన్స్, పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ బీఆర్ఎస్తోనూ కలిసే అవకాశం ఉందా మీకు? ఊహాజనితమైన ప్రశ్నలకు నేను ఏమన్నా చెప్పు. అంటే నిన్నగాక మొన్న కేటీఆర్ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఏమైనా జరగచ్చు అని ఒక అటువంటి అది వారిని అడగండి, నా అభిప్రాయం కాదు. పడిపోయే ఛాన్స్. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ మాకు పట్లే.